సోదరులారా, యేసుక్రీస్తు నామమున శుభవందనాలు. ఎక్కడెక్కడైతే దేవుని మాటలు వినబడుతున్నావో అక్కడంతా ఆయన ఆశీర్వాదం కృప నిరంతరము గాలిలో ఆయన వాక్యము దీవెనలు ఉంటాయని నేను కోరుకుంటున్నాను. సరే, ఈరోజు ప్రార్థన చేసుకుని దేవుని మాటలు విందాం. ప్రేమగల జీవంగల మా పరలోక తండ్రి, మీ పరిశుద్ధ పాదం వందనాలు స్తుతి స్తోత్రము చెల్లిస్తున్నాం. మమ్మల్ని పరిశోధించండి, పరీక్షించండి. మీ కాసమైన మార్గం ఏమో చూడండి, నిత్య మార్గంలో నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నేరాలు దౌర్జన్యాలు అరికట్టండి, ఉగ్రవాదాన్ని రక్షణ చేయండి ప్రభా. శాంతి సమాధానము దేశము ప్రపంచము గ్రామీణ ప్రజలకు దయచేస్తుందని కోరుకుంటున్నాం. అందరూ అంతటా రక్షణ పొంది మీ మార్గం నడిచి కృపను దయచేయండి. బిడ్డలను దీవించమని యేసునామమున వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. సోదరులారా, మరి ఈరోజు దేవుని యొక్క పరిశుద్ధ లేఖనంలో నుంచి మరి ఆదికాండం 7వ అధ్యాయాన్ని ధ్యానించుకోబోతున్నాం. మరి దేవుని యొక్క పరిశుద్ధ లేఖనంలో మరి 7వ అధ్యాయం 1వ వచనం, యెహోవా ఈ తరములో నీవే నా ఎదుట నీతిమంతుల వెనుట నేను చూచితిని కనుక నీవును నీ ఇంటి వారందరూ ఓడలో ప్రవేశించి పవిత్ర జంతువులో ప్రతి జాతి పోతు 7ను పెంటువి 7ను పవిత్రములు కాని జంతువులో ప్రతి జాతి పోతు పెంటివి 2ను ఆకాశ పక్షుల్లో ప్రతి అనగా మరి దేవుడు చెప్తున్నాడు, యెహోవా ఈ తరములో నీవే నా ఎదుట నీతిమంతుడిగా ఉన్నావు. కాబట్టి నీతిమంతుడిగా ఉన్న తనను దేవుడు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. తన పరిచర్య మరి ఏ విధంగా దేవుడు తన పని ఏదైతే చెప్పినాడో అది నోవా చేయడానికి దేవుడు తనను పిలిచినట్టు మనం చూస్తున్నాం. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లోనైనా దేవుడు మరి చెప్పినది తూచా తప్పకుండా మరి చేసేవాడిగా ఉంటాడు నోహు. మరి మాటల్లో స్వభావంలో మరి అలా దేవుడు మరి దేవుడు ఏదైతే చెప్పినాడో తన మాటను మరి నెరవేర్చేవాడిగా ఉంటాడు. కాబట్టి అతను చూపించిన మరి దివ్య కృపను మరి ఆమోదం చేసి ఉంటున్నాడు. కాబట్టి అతను చూపించిన మరి ఏదైతే దేవుడు చెప్పినాడో మరి అది ఖచ్చితంగా తాను చేసినట్టు మనం చూస్తున్నాం. కాబట్టి కుటుంబంలో జంతువులు మరి జాతులు మరి ఓడలో జతలుగా ప్రవేశించాలి. మరి ఓడను బయట సమస్తమును మరి ప్రాణులు నాశనం చేయబోచున్నానని లోపల ఉన్న వారికి క్షేమము భద్రత దేవుడు కలుగజేస్తాడని మనం చూస్తుంటున్నాం. కాబట్టి ఓడలో ప్రవేశించిన వారికి మాత్రమే స్వాగతం సుస్వాగతం అంటూ దేవుడు మరి ఎందుకు మరి దేవుడు తన్ని మరి రక్షించినాడు అంటే నీతిమంతుడై ఉంట మరి విశ్వాసమును బట్టి మరి అబ్రహామును చూస్తాం కదా. అబ్రహాము మరి ఎంతో విశ్వాసమును బట్టి నీతిమంతుడుగా మరి యెహోవా నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచనని మరి పరిగణిస్తున్నాం. అలాగే నోహు కూడా ఎంతో దేవునికి నమ్మకస్తుడు, అతనికి మరి నీతి అని మనం చూస్తుంటున్నాం. కాబట్టి దేవుని యొక్క నీతిలో మరి తను నడిచినట్టు మనం చూస్తుంటున్నాం. కాబట్టి సోదరులారా, దేవుని కృపలో దేవుని ఆధ్యాత్మిక విషయాలను మరి ఎవరైతే మరి లోబడి జీవిస్తారో దేవుడు వారికి సహాయం చేసి వారిని బలపరిచి నడిపించేవాడుగా ఉంటున్నాడు దేవుడు. కాబట్టి మరి ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం 7వ వచనంలో విశ్వాసమును బట్టి నోహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరించబడిన వాడై భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధం చేశాను. అందువలన అతడు లోకమున మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతి వారసుడాయను. కాబట్టి దేవుడు ఏదైతే చెప్పినాడో దేవుడు తనకు చెప్పిన పని ఖచ్చితంగా తను మరి చేస్తూ వచ్చాడు. కాబట్టి మనల్ని ఆయన కృప ఆయన ప్రేమ మరి తన బిడ్డల పట్ల ఎప్పుడు ఉంటుందని మనము చూస్తుంటున్నాం. ఆయన కృపను మనము మరి నిర్లక్ష్యం చేయకూడదని దేవుడు కోరుతుంటున్నాడు. కాబట్టి మరి సర్వలోకమునకు ఎంతో మరి కృపను దయను చూపించిన దేవుడు మరి ఈ వచనాల్లో చూస్తుంటాం. కాబట్టి యెహోవా అతనికి ఓడలో ఉంచి మరి మోసే మర్చిపోయాడంటే
తాను మర్చిపోలేదు, తనను జ్ఞాపకం చేసుకున్నాడు, తనను ఏ విధంగా మరి నడవాలనో తనకు నేర్పించినట్టు మనము చూస్తుంటున్నాం. 4వ వచనం నుంచి అందుకు ఎందుకనగా ఇంకను 7 దినములు నేను 40 పగళ్ళును 40 రాత్రులను భూమి మీద వర్షమును కురిపించేదను. నేను చేసిన సమస్త జీవరాశులు భూమి మీద ఉండకుండా తుడిచివేసేదను నోవాహుతో చెప్పాను. తనకు యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారము నోవహు యావత్తును చేశాను. ఆ జల ప్రవాహం భూమి మీదకి వచ్చినప్పుడు నోవహు 600 ఏండ్లు. అప్పుడు నోవహును అతనితో కూడున్న కుమారులు, అతని భార్య, అతని కోడళ్ళు ఆ ప్రవాహము తప్పించుకున్నటకై ఓడలో ప్రవేశించిరి. దేవుడు నోవహుకు ఆజ్ఞాపించిన ప్రకారము పవిత్ర జంతువులో అపవిత్ర జంతువులోను పక్షుల్లోను నేను ప్రాపు వాటన్నిటిలోనూ మగది ఆడది జంతువులను ఓడలో ఉండుటకు నోవహునొద్దకు చేరెను. కాబట్టి ఏదైతే దేవుడు తనకు ఆజ్ఞాపిస్తూ వచ్చాడో వాటన్నిటినీ మరి దేవుడు వాటిని రప్పిస్తూ వచ్చినట్టు మనం చూస్తుంటున్నాం. అలాగే 11వ వచనంలో 7 దినములైన తరువాత ఆ ప్రవాహం భూమి మీదకి వచ్చాను. నోవహు వయస్సులో 600 సంవత్సరములుగా 2వ నెలలో 18వ దినమున మహా అగాధ జలము ఊటలు ఆ దినమునే వినబడెను. ఆకాశపు తూములు విప్పబడెను. 40 పగళ్ళు 40 రాత్రులు ప్రచండ వర్షము భూమి మీద కురిసెను. ఆ దినమందే నోవహును నోవహు కుమారులు షేము, హాము, యాపెతు, నోవహు భార్య వారితో కూడా అతని 3 కోడళ్ళు ఆ ఓడలో ప్రవేశించిరి. వీరు కాదు ఆ జంతువులు కూడా ప్రవేశించాను. వీరే కాక ఆ జంతువులుగా ప్రవేశించాను. కాబట్టి ప్రతి మృగములు ఆయా జాతుల ప్రకారము, ప్రతి పశువులు ఆయా జాతుల ప్రకారము, నీలం ప్రాకు ప్రతి పురుగు ఆయా జాతుల ప్రకారము, ప్రతి పక్షిని నానా విధములైన రెక్కలు గల ప్రతి పక్షిని ప్రవేశించాను. జీవం గల సమస్త శరీరంలో 2 చొప్పున ఓడలో నోవహునొద్దకు వచ్చాను. కాబట్టి దేవుడు మరి ఏదైతే మరి నోవహుకు చెప్తూ వచ్చాడో అవి సమస్తమును ఆయనకు లోబడుతూ ఆయన చెప్పినట్టు మరి జరిగిస్తూ వచ్చినట్టు మనం చూస్తుంటున్నాం. కాబట్టి నోవహు మరి దేవుడు మరి ఓడలో పెట్టి మరి ఏమన్నా మరి దేవుడు నిన్ను ఎన్నడూ మరి ఎన్నటికీ మరవడు. శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాడు. అలాగే దేవుడు మన దేవుడు అయితే ఆయన పాపంను క్షమిస్తాడు. పాపంను ఎప్పుడైతే మనము ఒప్పుకుంటామో వాటిని క్షమించేవాడిగా ఉంటాడు. కాబట్టి మరి నిన్ను ఏమాత్రంలో విడవని, నిన్ను ఎన్నడూ ఎడబాయనని ఆయన చెప్పినాడు. కాబట్టి ప్రపంచంలోనే మరి ఏదో పోరాటం మొదలైందని, అప్పుడు పెద్ద జలప్రలయం వచ్చిందని, కానీ సత్యవేద గ్రంథం చెప్తుంది ఏమిటంటే, బైబిల్ అంటుంది ఈ జలప్రలయము మానవతపైకి దేవుడు రప్పించిన తీర్పు. అంటే మరి మనము దేవుడు ఏదైతే చెప్తాడో దాన్ని వినకుంటే ఖచ్చితంగా దేవుడు మరి చేసేవాడుకుంటాడు. కాబట్టి మరి ముందుగానే వస్తే దేవుడు మరి ప్రజలను రక్షించేవాడు. కానీ సమస్త మరి వారు చేయవలసినది దేవుని యందు విశ్వాసం ఉంచలేదు. అయితే ఈ జలప్రలయం ద్వారా భూమి మీదకి మరి వారికి తీర్పు వచ్చినట్టు మనము చూస్తుంటున్నాం. కాబట్టి 600 సంవత్సరంలో మరి నోవహు తన కుటుంబము మరి ఏ విధంగా అయితే దేవుడు చెప్పినట్టు విన్నారో వారికి నడిపించినట్టు మనం చూస్తుంటున్నాం. కాబట్టి ఈ ప్రళయంలో మరి సంఘటించిన స్థానిక వృత్తాంతం కాదు, కానీ ఇది విశ్వాసమైన ఎక్కడో మరి ఎవరో కని ఉండలేదు. కానీ నా సన్నిధిని వారికి అంతం వచ్చి ఉన్నది, ఇదిగో వారిని భూమి మీద ఉండకుండా నాశనం చేస్తుందని దేవుడే చెప్పినాడు. దేవుడు చెప్పినది ఖచ్చితంగా మరి చేస్తూ వచ్చినాడు కనుక వారు మరి ఆ రోజుల్లో దేవుని మాట వింటే సరిపోయేది. కాబట్టి 150 రోజులు వరకు నీళ్లు భూమి మీద ప్రచండంగా ప్రబలినప్పుడు మరి దేవుని మాటను వారు అనగా 5వ నెల భూమి మీద నీళ్లు ఉండేను. కనుక మనం చూస్తున్నాం పేతురు పత్రిక 3వ అధ్యాయము మరి
అక్కడ దేవుని మాటలు చూస్తుంటున్నాం. కాబట్టి దేవుని ఒక పరిశుద్ధ లేఖనంలో మనం చూసినట్లయితే దేవుని మాటలు సత్యమైనవి, యథార్థమైనవి. దాన్ని మనం గ్రహించడానికి మరి ఎప్పుడు సంసిద్ధులమే ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ఆయన కృప మనల్ని ఎప్పటికీ విడిచిపోదు అని మనం చూస్తుంటున్నాం. 2వ అధ్యాయము 5వ వచనంలో, మరియు ఆయన పూర్వకాలమందు లోకమునకు విడిచిపెట్టక భక్తిహీనుల సమూహం మీదకి జలప్రలయం రప్పించి అప్పుడు నీతి ప్రకటించి నోవాహు మరి 7 కాపాడబడెను. కాబట్టి దేవుడు మరి చెప్పినాక వారు మాత్రమే మరి ఓడలో ప్రవేశించడం, వారు మాత్రమే ఆ జల ప్రళయం తప్పించుకోవడం జరిగింది. చాలామందికి 120 సంవత్సరాలు మరి బోధించినప్పటికీ వారు దేవుని మాటను కేర్లెస్ చేసినారు, నిర్లక్ష్యం చేసినారు. నువ్వు ఏంది అన్నట్టు మరి దేవుని మాటను మరి నోవహు మాటనుగా తీసివేసినట్టు చూస్తుంటాం. సువార్త ప్రకటించినప్పటికీ వారు విన్నవారు కాదు. కాబట్టి మరి దేవుని యొక్క పరిశుద్ధ లేఖనంలో 16వ వచనం నుంచి, ఆదికాండం మరి 7వ అధ్యాయం 16వ వచనం నుంచి ప్రవేశించాడు. దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము సమస్త శరీరం మగది ఆడది ప్రవేశించాను. అప్పుడు యెహోవా ఓడలో అతన్ని మూసివేశాను. ఆ జల ప్రవాహం 40 దినములు భూమి మీద ఉండగా జలములు విస్తరించి ఓడను తేలపరిచినందున ఆ భూమి మీద నుండి పైకి లేచెను. జలములు భూమి మీద ప్రచండముగా ప్రబలి మిక్కిలి విస్తరించినప్పుడు ఓడలో నిమ్మలము నీళ్ళ మీద నడిచెను. ప్రచండ జలములు భూమి మీద అత్యధికంగా ప్రబలినందున ఆకాశం అంతటి కింద ఉన్న గొప్ప పర్వతములన్నీ మునిగిపోయాను. అనగా పర్వతాలన్నిటినీ మునిగిపోయినవి. కాబట్టి నరులతో కూడా పశువులను, పురుగులను, ఆకాశ పక్షులు, నేల మీద జీవరాశులన్నీ తుడిచివేయబడేను. అవి భూమి మీద ఉండకుండా తుడిచివేయబడేను. నోవాహు అతనితో కూడా ఆ ఓడలో ఉన్నవి మాత్రమే మిగిలి ఉండేను. కాబట్టి దేవుడు ఆ జల ప్రళయము, ఆ తీర్పును రప్పించినప్పుడు మరి అన్నీ దేవుడు సమూలంగా నాశనం చేసినట్టు చూస్తున్నాం. మరి దేవుడు తన కృపచేత, ప్రేమ చేత మరి నోవహును వారి కుటుంబాన్ని మాత్రమే మరి ఆ ఓడలో ప్రవేశించినారు. ఆయన దేవుని మాటను విశ్వసించినాడు, దేవుడు చెప్పినట్టు చేసినాడు. కనుక దేవుడు ఆ జల ప్రళయం నుంచి తనను తప్పించడం జరిగింది. ఈ రోజున మనల్ని పాపం నుంచి, శాపం నుంచి తప్పించాలంటే యేసుక్రీస్తే మనకు మార్గమై ఉంటున్నాడు, మనకు సత్యమై ఉంటున్నాడు. ఆ రోజు తలుపు వేశానంటే యేసుక్రీస్తు వారు లోపలుండి, దేవుడే లోపలుండి తలుపు వేసినట్టు మనం చూస్తుంటున్నాం. కాబట్టి యాకోబు పత్రిక మరి చూసినట్టయితే యాకోబు పత్రిక 5వ అధ్యాయము 16-17 వచనాల్లో మరి మీ పాపములు ఒకరితో ఒకడు ఒప్పుకొనండి, మీరు స్వస్థత పొందినట్లు ఒకరినొకడు ప్రార్థన చేయండి. నీతిమంతుని విజ్ఞాపనం మనపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును. ఏలయనగా ఏలియా మన వంటి స్వభావం గలవాడు మనుషుడే. వర్షము పడకున్నట్టు అతడు ఆసక్తితో ప్రార్థించి చేయగా 3.5 సంవత్సరములు భూమి మీద వర్షము పడలేదు. కాబట్టి ఏలియా ప్రార్థించినప్పుడు మరి ఏ విధంగా భూమి మీద వర్షం పడలేదు. మరి నోవహు దినంలో కూడా మరి దేవుడు తన కృప చేత ఎన్నోసార్లు అక్కడ ఉన్న ప్రజలను హెచ్చరించినప్పుడు వారు వినలేదు, వారు గ్రహించలేదు. దేవుడు ఎందుకు ఈ మాటలు చెప్తున్నాడు, మనం ఎందుకు చేయాలనే వారు దేవుని మాటను ధిక్కరించినట్టు చూస్తున్నాం. కాబట్టి మరి పూర్వం ఇతరులు నిర్దించినట్టు మొదలుకొని సమస్తము సృష్టికి ఆరంభమందు ఉన్నట్టే నిలిచి ఉంది అని చెప్తుంది. మొదట మీరు తెలుసుకోవాల్సినది మరి దేవుడు అపహాసకులకు దేవుని వాక్యమును సత్యము ఒక పట్టాన వారు నమ్మరు, అనగా వారు సత్యం అంటే వారికి ఇష్టం ఉండదు. అందుకోసమే జంతువులతో కూడా మరి సహా అందులోని ప్రవేశించారు. వెంటనే దేవుడు లోపడున్న మరి నోవహును వారి కుటుంబాన్ని కూడా మరి లోపటే ఉండి దేవుడు మరి వారిని
తలుపు వేసినట్టు చూస్తుంటున్నాం. కాబట్టి దేవుడే మూసేసినట్టు, దేవుడే తప్ప మరి ఎవరు కూడా ఆ తలుపుని వేసినట్టు మనం చూడం. కాబట్టి దేవుని శక్తి, దేవుని ఆత్మ, దేవుని కృప, మరి దేవుడు ఆ తలుపు వేసినట్టు మనము చూస్తుంటున్నాం. సోదరి సోదరులారా, మరి దేవుని ప్రభుత్వం కింద మరి మనముగా మరి లేకపోతే మనముగా శాపానికి, పాపానికి గురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి దేవుడు అనేక విషయాలు మరి వర్షం వచ్చినప్పుడు మరి పొలము, కొండలు, పర్వతాలు, శిఖరాలు అన్నీ పూర్తిగా మునిగిపోయినట్టు మనం చూస్తుంటాం. ప్రజలు ఇటు అటు మరి పరిగెత్తారు, మరి ఎంతో మరి ప్రయాస పొందారు. కానీ క్షేమము, భద్రత వారికి దొరకలేకపోయింది. క్షేమము, భద్రత ఒక యేసుక్రీస్తునందే మానవునికి దొరుకుతుంది. కాబట్టి యేసుక్రీస్తే వెలుగు. మరణం నుంచి, నరకం నుంచి దేవుడే మనల్ని తప్పించేవాడు, మనల్ని కాపాడేవాడు. కాబట్టి అతడు మరి దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడైతే మరి నీతిమంతుని బట్టి దేవుడు పరిగణించి ఒక వ్యక్తిని మరి దేవుడు పరలోకానికి, అనగా దేవుడు నమ్ముకునే వానికి పరలోకానికి, పాపాలు ఒప్పుకున్నవానికి పరలోకం ఉంటుందని పరిశుద్ధ గ్రంథము మనకు తెలియజేస్తుంటుంది. కాబట్టి మరి వేరొక మార్గము మనకు దొరకదు. మరి వేరొక మార్గమును వెళ్ళేవాడు దొంగ, దోచుకునేవాడుగా చూస్తున్నాం. కాబట్టి మరి మన సత్క్రియలను, మన దేవుని యందు మనం నడవాలి, మనం సరిగా చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ఒకటే దేవుడు కోరేది, ఆయన మార్గంలో నడవాలి, ఆయన సత్క్రియలో కాదు. మరి దేవుడు ప్రతిష్ఠించిన మార్గంలో యేసు ప్రభు మరి జీవ మార్గం, సత్య మార్గాన్ని మనం బోధించినప్పుడు ఆ మార్గంలోనే మనం నడవాలి, ఆ మార్గంలోనే మనము జీవించాలని దేవుడు కోరుతున్నాడు. కాబట్టి ఎన్నోసార్లు మరి అశుద్ధతోటి అక్కడ కొట్టినప్పటికీ, ఎన్నోసార్లు సువార్త ప్రకటించినప్పటికీ, కీలలు మరి ఆ ఓడను నిర్మించేటప్పుడు ఎంతో ప్రయాసతో చేసినప్పటికీ, అది ఎక్కడో సముద్రం దగ్గర నిర్మించినది కాదు, కానీ ఎక్కడో అంటే నీళ్ళు లేని చోట ఆ ఓడ నిర్మించినప్పుడు ఆయన ఎంతో ఇబ్బంది పెట్టి ఉండొచ్చు. కానీ ఆయన విశ్వాసమును బట్టి దేవుడు ఏదైతే చెప్పినాడో దాన్ని చేస్తూ వచ్చాడు. ఈ రోజున మనము మరి విశ్వాసమును బట్టి నమ్మితే పరలోకం మనకు ఉంటుంది. నరకం అనేది మనకు యేసు ప్రభునందు కొట్టేయడం జరుగుతుంది. మరి అలాంటి స్వభావము, అలాంటి మరి అతడు మరి మనలాంటి నీతిమంతుడుగానే నోహు చూస్తుంటున్నాం. కాబట్టి మరి మనలాంటి నీతిమంతుడే కనుక మనముగా ఆయన లాంటి నీతిమంతుడు కావాలని దేవుడు కోరుతుంటున్నాడు. ఆయన లాంటి మన జీవితం ఉండాలని దేవుడు కోరుతుంటున్నాడు. కాబట్టి నీతిమంతుడిలో పెద్ద నీతిమంతుడు, చిన్న నీతిమంతుడు అని ఉండడు. దేవుని ముందు అందరూ సమానమే. ఇప్పుడు మీరు ఎంతో నీతిమంతుడో, నీవు పరలోకం చేరేటప్పటికి అంతే నీతిమంతుడుగా చూస్తుంటున్నాం. 30 సంవత్సరాల కిందట మరి రక్షణ పొందిన వాడు ఎంత నీతిమంతుడో, మరి అప్పుడప్పుడు శిలువ మీద దొంగ రక్షణ పొంది అంతే నీతిమంతుడైనట్టు చూస్తుంటున్నాం. అపోస్తలుడైన పౌలు ఎంత నీతిమంతుడో, ఆ దొంగ అప్పుడప్పుడే రక్షణ పొంది అంతే నీతిమంతుడైనట్టు చూస్తుంటున్నాం. కాబట్టి గొప్ప నీతిమంతుడని మరి వారికి ఉండదు. కానీ మరి ప్రార్థన చేసిన వారు మరి దేవుడు వారిని మరి క్షమించే వారికి ఉంటాడు. కాబట్టి విశ్వాసులందరూ దేవుని ఎదుట మరి సమానులుగానే చూస్తుంటున్నాడు దేవుడు. కాబట్టి మనపూర్వకంగా మనము ఏదైతే దేవుని అడుగుతామో, దేవుని వాక్యమును చెప్తుందో మనం దానికి విధేయత చూపించాలి, దాని ప్రకారము నడవాలని దేవుడు కోరుతున్నాడు. కాబట్టి సోదరులారా, మరి దేవుని యందు మనము ఏదైతే మన భయభక్తులు కలిగి ఉంటామో, దేవుడు నన్ను కాపాడి విడిపించేవాడికి ఉంటాడు, నడిపించేవాడికి ఉంటాడు. కాబట్టి దేవుని సంతోషపెట్టేవారికి ఉందాం, దేవుని వాక్యానికి విధేయత చూపించేవారికి ఉందాం. దేవుని గొప్ప మాటలను నిర్లక్ష్యం చేయకుండా ఆయన యందు మనం నడిచేవారు ఉన్నప్పుడు దేవుడు మనకు ప్రతి విధమైన కీడు అపాయానికి తప్పించి మనల్ని నడిపించి కాపాడేవాడు ఉంటాడు. కాబట్టి శ్రోతలు, మరి ఈ జీవితము మనము ఏ విధంగా జీవిస్తున్నాము,
సత్యం కోసం జీవిస్తున్నామా, అబద్ధం కొరకు జీవిస్తున్నామా? ఒక వ్యక్తి తన తోటి భార్య మరి ఏ విధంగా తను విడిచిపెట్టినప్పుడు రోడ్లు పట్టుకొని తిరిగినప్పుడు తనేమీ చనిపోవడానికి మనం చూస్తున్నాం. తన గుండె ధైర్యంతో తిరిగి తన దేవుని వైపు చూస్తూ వస్తున్నాడు. అలాగనే మనముగా ఎవరో మనల్ని విడిచిపెట్టినారు, ఎవరో మనల్ని కేర్లెస్ చేసినారని కాదు, కానీ మనము విశ్వాసం ఉంచిన దేవుడు, మనం విశ్వసించిన దేవుడు గొప్పవాడు. నాడు నోవాను ఏ విధంగా తనను కాపాడుతూ వచ్చాడు, నేడు మనల్ని కూడా విశ్వాసంతో ఉన్నప్పుడు మనల్ని కాపాడుతూ వచ్చేవాడిగా ఉంటాడు. కాబట్టి ఎవరి కోసం మనము వాళ్ళు ఇది చేసినారు, వీళ్ళు ఇది చేసినారని, వాళ్ళు హేళన చేసినారు, వీళ్ళు ఇది చేసినారని మనము వాళ్ళని చూసి భయపడకూడదు. దేవుని బట్టి మనం ధైర్యంగా ముందుకు వెళ్ళాలా. దేవుడు మనకు ఆ విధంగా సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ మా తండ్రి, ఈ మాటలు విన్నాము, సత్యము మాకు తెలియజేసినారు. ఆ సత్యమందు మీరు మేము ఎల్లప్పుడూ నిబిడలుగా తండ్రి మేము జీవించినట్టు అటు విశ్వాసం మాలో కలిగించినందుకు స్తోత్రం చెల్లిస్తూ నీకే మహిమ ఘనత ప్రభువులు అర్పిస్తూ యేసునామమున వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి యొక్క ప్రేమ ఆశీర్వాదం ఎల్లప్పుడూ సదాకాలము తోడేనుగాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్.